ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఒక బంధం నుండి మీకు విముక్తి లభించబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలో భారమైన ఒక బంధం పూర్తిగా తేలిక కాబోతుంది. ఇది మీ జీవితాన్ని మార్చబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహ సంచారం అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజులు చంద్రుని సంచారం వల్ల ఆశాజనకంగా ఉండి మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యక్తిగత విషయాల్లో స్పష్టత వస్తుంది. కుటుంబంలో ప్రశాంతత, సామరస్యం నెలకొంటుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ బంధం నుండి విముక్తి రాబోతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. సింహ రాశి వారికి ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఏ బంధం నుండి విముక్తి లభిస్తుంది? పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరి జీవితంలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి కష్టాల నుండి విముక్తి ఏ విధంగా లభించబోతుందో పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అయితే ఒక బంధం నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో పంచగ్రహ కూటమి అనేది ఏర్పడినప్పటి నుండి మీకు అద్భుతమైన అవకాశాలు అనేవి ఈ సమయంలో మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో అయితే ఒక భారమైన బంధం పూర్తిగా తేలిక అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ఒక బంధం నుండి మీకు ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. ఇది మీ జీవితాన్ని మార్చే సూచనగా మారబోతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. వీరు సంబంధంలో కానీ, వ్యాపారంలో కానీ భారమైన బాధ్యతలు తీసుకుంటారు. ఈ బంధం అనేది కేవలం వ్యక్తిగత సంబంధం కోసమే కాదు, కొన్నిసార్లు ఆర్థికంగా, వృత్తి సంబంధంగా, కొన్నిసార్లు వంశపారంగా వచ్చిన, కొన్నిసార్లు అయితే బాధ్యతలు కావచ్చు. అందరూ బంధం, భారం అనేది డబ్బు విషయం కోసమే అయి ఉండవచ్చు అనుకుంటారు. కానీ కొంతమంది సింహ రాశి వారు కుటుంబంలో ఏకైక ఆధారంగా తల్లిదండ్రుల ఆరోగ్యం, పిల్లలు మరియు విద్య బాధ్యతలు అన్నీ కూడా వీరి భుజాలపైన వీరు బాధ్యతలు మోస్తూ ఉంటారు. ఈ బంధం ఎన్నో సంవత్సరాలుగా వీరికి భారంగా మారుతుంది. సింహ రాశి వారికి అయితే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా సరే వీరు మౌనంగా ఉంటారు. వీరు ఎంత భారాన్నైనా మోస్తూ ఉంటారు. తమ కష్టాన్ని కూడా వీరు మోస్తూ ఉంటారు. అయినప్పటికీ తమ యొక్క బాధలు ఉన్నప్పటికీ బంధాలు అనేవి వీరు ఇబ్బందులు ఉన్నా కానీ కొనసాగిస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల నుండి ఈ సమయంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకున్న తీవ్రమైన ఒత్తిడి తగ్గుతుంది. పనులలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయి. వృత్తిలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. కొంతమందికి
భారంగా మోస్తున్న వాటి నుండి ఈ సమయంలో మీకున్న తీవ్ర ఒత్తిడి అలాగే తగ్గుతుంది. ఈ సమయంలో పనులలో ఆటంకాలు తగ్గుతాయి, వృత్తిలో సమస్యలు తగ్గుతాయి. కొంత భారంగా మోస్తున్న వారు వాటిని వదులుకోలేరు, పోరాడలేరు, కానీ కొన్ని బాధల మోస్తూ ఉంటారు. ఈ ఒక్క బంధం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. స్నేహితుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చాలా భారంగా ఉన్నారు. మీ భారం తొలగిపోతుంది. ఈ సమయంలో అయితే కొన్ని సమస్యలు మీకు తగ్గుముఖం పడతాయి. మీకున్న బాధ్యతలు, భారాలు అనేవి ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఒక బంధం నుండి, ఒక భారం నుండి మీరు విముక్తులు అవుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీరు తీవ్రంగా మోస్తున్న భారాల నుండి అయితే ఇప్పుడు విముక్తులు కాబోతున్నారు. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల మీ జీవితంలో ఎన్నో అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు మంచి ఫలితాలు అనేవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మీ యొక్క ఆలోచనలో స్పష్టత, పనులలో చురుకుదనం ఉంటుంది. మీరు కష్టపడి పని చేయడం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా రాబడి బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మీకు నిలకడగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఈ 2 రోజులు మిమ్మల్ని మీరు అందించే ప్రయత్నం మీ యొక్క ఆరోగ్య జీవితంపై వివిధాలుగా సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు మంచి మరియు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఇప్పటి వరకు ఉన్నవారు ఆలోచించకుండా తమ డబ్బును ఖర్చు చేయుట. ఈ సమయంలో అయితే డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి ఈ సమయంలో జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు అర్థం చేసుకోవచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకుంటారు. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా వ్యవహరించడం వల్ల మొత్తంగా ఈ సమయంలో మీ యొక్క కుటుంబ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ సమస్యల నుండి బయటపడటానికి మీ కుటుంబంలోని ఏ పెద్ద సభ్యుడికైనా అవసరమైన సహాయాన్ని పొందగలుగుతారు. దీనికోసం మీ సమస్య గురించి మీ కుటుంబ సభ్యులకు ప్రారంభంలోనే చెప్పాలి. ఈ సమయంలో చాలామంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి కొత్త నిర్దేశం చేయడాన్ని పరిగణించవచ్చు. అయితే ప్రస్తుతం ఎక్కువగా రిస్క్ తీసుకోకండి, మీకు హానికరంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా మార్పుకు సంబంధించి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ 2 రోజులు అయితే మీకు చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీపై మీకు నమ్మకం కలుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా మీరు ముందుగా ఆలోచించి పనులను చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల మీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. మీ స్నేహితుల నుండి కావచ్చు, మీ తోబుట్టుల నుండి కావచ్చు, ఈ సమయంలో మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ జీవితానికి సంబంధించి కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, కానీ ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. అనుకోకుండా మీ చేతికి డబ్బు అనేది అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఊహించని అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. మీరు గతంలో పడ్డ కష్టానికి ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి లభిస్తుంది. భారంగా అనిపిస్తున్న బంధాలు ఈ సమయంలో తేలికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, సమస్యలు తొలగిపోయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 2 రోజులు అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన ఎక్కువగా చేసుకోండి. మంచి
ఫలితాలు పొందుతారు. నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.